నైరుతి రుతుపవనాలు వర్షాలపై మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. విశాఖలోని ఎండలు మండిపోతున్నాయి. అలాగే నైరుతి ఋతుపవనాలు ఎప్పుడు వస్తాయని విశాఖ వాసులు కూడా ఎదురు చూస్తున్నారు. ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి విశాఖలోని తుఫాన్ హెచ్చరిక కేంద్రం ముఖ్యాధికారి జగన్నాథ్ కుమార్ ఉన్నారు. మరింత సమాచారం తెలుసుకుంది. సార్, ఋతుపవనాల పరిస్థితి ఎలా ఉంది సార్? నిన్న ఐఎండీ చెప్పినట్లుగానే నైరుతి ఋతుపవనాలు కేరళ తీరాన్ని తాకాయి. ప్రస్తుతానికి నైరుతి ఋతుపవనాలు నైరుతి అరేబియా సముద్రం, ఆగ్నేయ అరేబియా సముద్రంలోని అన్ని ప్రాంతాలతో పాటుగా మధ్య అరేబియా సముద్రంలోని కొన్ని ప్రాంతాలను, కేరళ, మాహే, లక్షద్వీప్లోని అన్ని ప్రాంతాలను మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను, తదుపరి తమిళనాడులో కొన్ని ప్రాంతాలను విస్తరించడంతో పాటుగా కామెరూన్లోని అన్ని ప్రాంతాలు, ఆగ్నేయ బంగాళాఖాతంలోని అన్ని ప్రాంతాలను మరియు నైరుతి, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య, ఈశాన్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలను విస్తరించడంతో పాటు ఈశాన్య రాష్ట్రాల వరకు విస్తరించాయి. రాబోయే 2-3 రోజుల్లో ఈ ఋతుపవనాలు మరింత ఉత్తర గమనం ద్వారా దేశంలోని మిగిలిన ప్రాంతాలతో పాటుగా కొన్ని ప్రాంతాలను విస్తరించే అవకాశం ఉంది. ముఖ్యంగా మధ్య అరేబియా సముద్రంలోని మరిన్ని ప్రాంతాలను, గోవా రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలను, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలను, ఆంధ్రప్రదేశ్ అనగా రాయలసీమలోని కొన్ని ప్రాంతాలను మరియు కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలను, తమిళనాడులోని అన్ని ప్రాంతాలను, నైరుతి బంగాళాఖాతంలోని అన్ని ప్రాంతాలను, పశ్చిమ మధ్య, తూర్పు మధ్య మరియు ఈశాన్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలను, ఈశాన్య రాష్ట్రాలను, కొన్ని ప్రాంతాలను విస్తరించే అవకాశం రాబోయే 2-3 రోజుల్లో ఉంది. అనగా ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమను 2-3 రోజుల్లో ఈ ఋతుపవనాలు ఆక్రమించే అవకాశం ఉంటుంది. అయితే ప్రస్తుతానికి దక్షిణ తెలంగాణ, దానికి ఆనుకుని ఉన్న కోస్తా ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో 3.1 కిలోమీటర్ల ఎత్తులో ఒక ఉపరితల ఆవర్తనం పొంచి ఉన్నది. దీని ప్రభావంతోనూ రాబోయే నైరుతి ఋతుపవనాల ఆగమనం వలనను రాష్ట్రంలో రాబోయే వారం రోజులు చెదురుముదురుగా వర్షాలు ఉండే అవకాశం ఉంది. ముఖ్యంగా ఉత్తర కోస్తాలో ఈరోజు కొన్ని ప్రాంతాలను, తదుపరి 4 రోజులు 1-2 ప్రాంతాలలోనూ, 5వ రోజు తరువాత 7వ రోజు లోపల కొన్ని ప్రాంతాలలోనూ పడే అవకాశాలు ఉన్నాయి. ఇక దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్లో ఈ 2 రోజులు కొన్ని ప్రాంతాలలో, తదుపరి 3 రోజులు 1-2 ప్రాంతాల్లో, చివరి 2 రోజులు కొన్ని ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. మొదటి 5 రోజులు ఉరుములు మెరుపులతో కూడిన ఈదురుగాలులతో కూడిన వాతావరణం 1-2 చోట్ల ఉండే అవకాశం ఉంది. ఈదురుగాలు ఈ 5 రోజులు కూడా 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో కోస్తా ఆంధ్రప్రదేశ్లోని 1-2 చోట్ల వీచే అవకాశం కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ రాజశేఖర్తో రామకృష్ణ, ఏబీ నాన్ జ్యోతి, విశాఖపట్నం.